హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య నిపుణులు, శ్రీ గౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, హరి ఓం శివం. సార్, పంచగ్రహ కూటమి రాబోతుంది. 7 రాశుల వారికి అస్సలు బాలేదని, 5 రాశుల వారికే బాగుంది అని చెప్తున్నారు. సో దీని మీద మీ ఉద్దేశం ఏంటి సార్? పంచగ్రహ కూటమి అంటే ఇదేదో పెద్ద అరుదుగా, చాలా అరుదుగా జరిగే విషయం ఏమి కాదు. ఓకే, ఎక్కువగా జరిగే విషయమే ఇది. ఓకే, గోచారంలో గ్రహస్థితులు ఎప్పుడు కూడా ఒకే చోట ఉండవు కాబట్టి, మారుతూ ఉంటాయి కాబట్టి అవి పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, పెద్ద విశేషమైన ఇదేం కాదు. అంటే ఈసారి ఎన్నో ఉపద్రవాలు అవి జరగబోతున్నాయి, అది ఇది అని పెద్ద హడావిడి నడుస్తుంది ఛానల్స్ లో. సో ఏమంటారు? నేను కూడా చూశాను, కొన్ని విశ్లేషణలు చూశాను. ఇప్పుడు పలానా రాసుల వారికి బాగోలేదు అంటేనే కదమ్మా మీరు మాకు కాల్ చేసి గురుగారు ఏం చేసుకోవాలి, ఏం పూజలు చేయాలి అడిగేది. అప్పుడే కదా మాకు కూడా 10 రూపాయలు వచ్చేది. ఓకేనా? అంతేగాని అంతా మంచిగా ఉంది, చాలా బాగుంది అంటే మీరు మాకెందుకు కాల్ చేస్తారు? ఓకే, ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకటి పంచగ్రహ కూటమి. ఓకే, ఎందుకు బాగుంది, ఓకే, ఎవరికి బాగోలేదు, ఎందుకని బాగుంది, ఎందుకని బాగోలేదు అన్నీ క్లియర్గా నేను శాస్త్ర ప్రకారం విశ్లేషణ చేస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచగ్రహ కూటమి వల్ల ఏదో ఉపద్రవాలు జరిగిపోతాయి అనేది మాత్రం డిలీట్ చేసేసేయండి మైండ్లో నుంచి. ఓకే, మనకి జూన్ 5వ తారీఖు సుమారుగా ఉదయం 5 గంటల నుంచి, ఇవి సుమారుగా టైం, అప్రాక్సిమేట్ టైం చెప్తున్నాను నేను, సుమారుగా 5 గంటల నుంచి జూన్ 7th మార్నింగ్ 7:30 వరకు ఈ పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. ఓకే, అంటే చంద్రుడు 2.5 రోజులు ఉంటాడు కదా ఒక్కొక్క రాశిలో. కాబట్టి ఇది వృషభంలో ఈ పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. వృషభంలో ఎవరెవరు వస్తున్నారు? గురువు, చంద్రుడు, రవి, బుధ, శుక్రులు. ఇప్పుడు ఏదన్నా ఉపద్రవం జరుగుతుంది అంటే అక్కడ ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల్లో మిత్రత్వము, శత్రుత్వము ఏ విధంగా ఉంది, దాంట్లో క్రూర గ్రహాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం జనరల్గా ప్రిడిక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వృషభ రాశిలోకి వచ్చేప్పటికి చంద్రుడు ఉచ్చక్షేత్రం, శుక్రుడు స్వక్షేత్రం, ఓకే, బుధుడు మిత్తక్షేత్రం, గురువు సమక్షేత్రం, రవి ఒక్కడికే శత్రుక్షేత్రం. అంటే 4 గ్రహాలు పాజిటివ్గా ఉండి ఒక గ్రహం రవి ఒక్కడే శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంటే న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారం మనం చెప్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ లగ్నాన్ని బట్టి కొన్ని స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఓకే, న్యాచురల్ జోడియాక్ సైన్ బట్టి మనకి రవిగ్రహం ఒక్కటే అక్కడ శత్రుక్షేత్రంలో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి గురు చంద్రుడు కలయిక అనేది గజకేసరి యోగం కదా, చాలా అద్భుతమైన యోగం కదా. 2 గురు సమక్షేత్రంలో ఉన్నాడు, చంద్రుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు. మరి అలాగే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అన్నీ కూడా యోగకారకమైన పొజిషన్లో ఉన్నాయి కదా. మరి ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది, ఇదైతే నాకు అర్థం కాల. ఓకే, ఏ విధంగా మరి విశ్లేషణ చేస్తున్నారు అంటే జనాలను తప్పుదోవ పట్టించడానికా, లేకపోతే నేను చెప్పినట్టుగా మిమ్మల్ని భయపెడితేనే కదా మాకు కన్సల్టేషన్లు వచ్చేది, డబ్బులు వచ్చేది, అలా అని చెప్పారా? అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ఓకే, మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల రియల్గా ఎవరికి లాభం, ఎవరికి నష్టం చాలా తక్కువ. మరీ చెప్తున్నా. ఓకే, అస్సలు భయపడద్దు. నష్టం చెప్పినా కూడా, ఏదైనా ఒక లగ్నానికి నష్టం చెప్పినా కూడా దాని గురించి అస్సలు భయపడద్దు. మరి ఏ గ్రహాలకి, ఏ లగ్నాలకి చాలా అద్భుతంగా ఉండబోతుంది అనేది మనం చూసుకుందాం. నేను ఇక్కడ రాసులు చెప్పను, ఎప్పుడు కూడా నేను ప్రిడిక్షన్లో రాశి ఫలాలు చెప్పను, లగ్న ఫలాలు మాత్రమే చెప్తా క్లియర్గా. ఓకే, ఎవరి జాతకంలో అయితే వాళ్ళ యొక్క జన్మకుండలలో లా అని రాసి ఉంటుందో, లేకపోతే 2 గీతలు పెట్టి ఉంటుందో దాన్నే లగ్నం అంటాం. ఓకే,
వృషభ లగ్న జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఈ పంచగ్రహ కూటమి. కన్యా లగ్న జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక లగ్న జాతకులకి చాలా సూపర్గా ఉంటుంది. మకర లగ్న జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 4 లగ్న జాతకులకి పట్టిందల్లా బంగారం. ఓకే, ఈ 4 లగ్న జాతకులకు కూడా చాలా ఈ సంవత్సరం అంటే ఆల్మోస్ట్ ఈ 2.5 డేసే కాకుండా అక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40 డేస్ వరకు కూడా ఈ యొక్క ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే రవి మళ్ళీ స్థానం మారే వరకు కూడా చాలా గట్టి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒక 20-25 డేస్ టు 30 డేస్ వరకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే వీళ్ళు ఈ పీరియడ్లో చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ అవుతాయి ఈ 4 లగ్న జాతకులకి. మరి తులా లగ్న జాతకులకి ఇది అష్టమంలో ఏర్పడింది కాబట్టి ఓకే, పంచగ్రహ కూటమి చాలా బాధిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, దీన్ని కూడా నేను కొట్టిపడేస్తున్నా. ఇక్కడ 5 గ్రహాల్లో 4 గ్రహాలు కూడా వాటి యొక్క మిత్రక్షేత్రమో సమక్షేత్రమో లేదా ఉచ్చక్షేత్రంలో ఉన్నాయి, కానీ శత్రుక్షేత్రంలో లేవు. ఎక్కడ కూడా అక్కడ గ్రహయుద్ధం జరగట్లేదు. ఓకే, క్రూర గ్రహాలు ఏం లేవు. ఓకే, రవి అనే క్రూరగ్రహం ఉంది, కానీ రవి ఒక్కడే శత్రుక్షేత్రంలో ఉన్నాడు, క్రూరగ్రహం ఉన్నాడు. ఓకే, దాని ఒక్కదాని వల్ల ఏదో కొంపలు మునిగిపోతాయని మనం అనుకోవద్దు. బట్ తులా లగ్న జాతకులకి కంటి సంబంధించిన దోషాలు, కంఠానికి సంబంధించిన దోషాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి గోచార ఫలాలు ఎప్పుడు కూడా మనం ఇండివిజువల్గా చూసుకునే దానికన్నా కూడా ఎక్కువగా మన పంచాంగ విశ్లేషణలో గోచార ఫలాలని మన దేశాలకి ఈ మానవాళి మొత్తానికి మనం చెప్పుకుంటాం జనరల్గా. ఆ విధంగా మనం ఈ గోచార ఫలాలను చూసినప్పుడు ఇక్కడ మనకి రవి అనేది అంటే రాజు, రవి శత్రుక్షేత్రంలో ఉన్నాడు అన్నప్పుడు రాజు అనేవాడు వీక్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఓకే, రాజు అనేది వీక్ అయినప్పుడు అంటే ఎలక్షన్ అయిన అంటే రిజల్ట్ అనౌన్స్ అయిన నెక్స్ట్ డే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, అందరి రాజులు ఓకే, అందరి సీఎంలకి కూడా అండ్ పిఎం కూడా ఓకే, ఏదో ఒక విధంగా ప్రతిపక్షాల నుంచి కానీ ఎటువంటి అయినా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే, క్రోధినామ సంవత్సరంలోనే మనం యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పి మన పంచాంగ శ్రవణలో మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. క్రోధినామ సంవత్సరమే అట్లా ఉంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఏమైంది, ఈ పంచగ్రహ కూటమి కరెక్ట్గా ఎలక్షన్ మన యొక్క రిజల్ట్ తర్వాత రోజు రావడం అనేది ఎవరైతే రాజులు ఉండబోతున్నారో వాళ్ళకందరికీ కూడా ఒక 1 month పాటు అంటే సుమారుగా 25 days to 1 month పాటు కొంచెం ప్రాబ్లమాటిక్ అని చెప్పచ్చు. అంటే వారికి కొంచెం అననుకూల పరిస్థితులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అందరు రాజులకి కూడా ఓకే ఇది సంభవించేదే. ఎందుకంటే గోచార ఫలాలన్నీ కూడా మనం వైడ్ రేంజ్లో చూడాలి. ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ వ్యక్తికో ఒక పర్టికులర్ ప్లేస్కో చూడకూడదు. కాబట్టి ఏ జాతకులు కూడా పంచగ్రహ కూటమి అని చెప్పి భయపడద్దు. ఓకే, ఆనందపడండి. ఓకే, చాలా అద్భుతమైన గ్రహాలన్నీ చాలా మంచి క్షేత్రాల్లో ఉన్నాయి. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓన్లీ తులా లగ్న జాతకులు, రాశి కాదు, మరీ చెప్తున్నా, తులా లగ్న జాతకులు మాత్రము కంటికి సంబంధించిన లేదా థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటి గురించి జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, మొత్తం మీద పంచగ్రహ కూటమి వల్ల ఎటువంటి ఉపద్రవాలు రావు, అలాగే జనాలు కూడా అంత టెన్షన్ పడని అవసరం లేదు అని మీ అభిప్రాయాన్ని మాకు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్. నమస్తే అమ్మ. హరి ఓం శివ.